త్వరలోనే 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణం. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ఇక పూర్తి సమాచారం మేరకు గ్రామాల రూపురేఖలు మార్చేలా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ దిశగా స్పష్టమైన కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం అందుకు నాంది ప్రస్తావనగా పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామ సభలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. గ్రామ సభలో ప్రజా ఆమోదం పొంది గ్రామ అభివృద్ధికి కావాల్సిన పనులను గ్రామ సభలోనే ఆమోదించాలని తీర్మానించడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ప్రభుత్వ అధికారులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అటువంటి చేతగాని పాలకుడు 13,000 కోట్లు పంచాయతీ నిధులు డైవర్ట్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చంద్రబాబు గారు రాగానే పవన్ కళ్యాణ్ గారి కృషితో నిన్న 990 కోట్లు పంచాయతీలందరికీ విడుదల చేశారు. మున్సిపాలిటీలకు 500, మొత్తం 1490 కోట్లు వచ్చిన 2 నెలల్లోనే ఇచ్చారు. గ్రామ సీమల్ని తిరిగి మరలా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, గ్రామ సీమలు బాగుండాలి, పల్లెలు అభివృద్ధి చెందాలి, పల్లె సీమల్లో ఉండేటువంటి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో అనేటువంటి ఆలోచన రాకుండా చేయాలి. దానికోసం నిన్న మళ్ళీ డబ్బులు రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడంతో పాటు మీకు 1490 కోట్లు ఇస్తున్న దాంట్లో భాగంగా మీకు ఎన్ఆర్ఈజీఎస్ 10 దినాల మీదనే ఈ మండలానికి 2,33,00,000 వచ్చినాయి. దాంట్లో 55 లక్షలు ఒక నాదెండ్ల గ్రామానికి వచ్చినాయి. మనం కూడా ఇంకా అదనంగా పెట్టాం. ఒక 100 కోట్ల దాకా అంచనాలు తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఒక చిలకలూరుపేట నుంచే 100 కోట్ల ప్రతిపాదనలు పంపాం 3 మండలాలు.